నమస్కారం, నేను మీ జీవిత. ఏజెన్సీ గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకం ప్రారంభించడానికి ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేటకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్, డిఎఫ్ఓ రోహిత్, ఆర్డీఓ మాధవి, డీఎస్పీ శ్రీనివాసులు, పోలీస్ డిపార్ట్మెంట్ సిఐలు, ఎస్ఐలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఐటీడీఏ ఉన్నత అధికారులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పరిశీలించనున్నారు. అనంతరం మన్ననూరులోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో సంబంధిత శాఖల ఉన్నత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే పథకం వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అనురాధ, చైర్మన్లు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చందానగర్ పిఎస్ పరిధిలో గంగారం వద్ద సెట్రో చెప్పుల షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిన మంటలు సెట్రోకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ లోకి వ్యాపించాయి. పక్కనే ఉన్న ఆర్కే సెలక్షన్ బట్టల షాప్, హాస్పిటల్ బిల్డింగ్ లోకి మంటలు వ్యాపించాయి. ఇండియాలో భారీ నష్టం చేశామంటూ పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ విమర్శించారు. S-400 రక్షణ వ్యవస్థను నాశనం చేశామని, ఆర్మీ బేస్లను దెబ్బతీశామంటూ చేస్తున్న ప్రచారమంతా అబద్దమని స్పష్టం చేశారు. అటు గోల్డెన్ టెంపుల్ పై భారత ఆర్మీ దాడి చేసిందన్న పాకిస్తాన్ ప్రచారాన్ని తోసిపుచ్చారు. పాక్ దిగజారి మతాల మధ్య చిచ్చులకు చేస్తుందని ధ్వజమెత్తారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ శివరాం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరు కానున్నారని ఆయన అన్నారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని డాక్టర్ కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.